మా ఊరు ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఏకంగా ఈ రాష్ట్రానికే సీఎం. పులివెందుల్లో మేమేం చేసినా, ఎలాంటి అక్రమ దందాలకు పాల్పడినా అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు అని జగన్ రెడ్డి సొంత ఇలాకాలో కొందరు అక్రమార్కులు ధైర్యంగా చెప్పుకుంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అక్రమ లేఅవుట్లు ఎలా వెలిశాయి? ఏబిఎన్ స్పాట్లైట్. అది జగన్ రెడ్డి సొంత అడ్డా పులివెందుల. అక్కడ వైసీపీ శ్రేణులు ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడినా అడిగే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అది జగన్ రెడ్డి హయాంలో అంటే ఓకే. ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా వారు యథాతథంగా అక్రమాలు కొనసాగిస్తున్నారు. వారు అక్రమాలకు పాల్పడుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్లు ఇప్పుడు పులివెందుల జనంలో ఇదే చర్చ జరుగుతోంది. అసలు విషయానికొస్తే పులివెందుల పట్టణంలో జగన్ ప్రభుత్వ హయాం నుంచి వైసీపీ శ్రేణులు ఎలాంటి నిబంధనల్ని పాటించకుండా అడ్డదారిలో అక్రమ లేఅవుట్ల దందా కొనసాగిస్తున్నారు. కనీస అనుమతులు పొందకుండా, ప్రభుత్వ నిబంధనల్ని పాటించకుండా ఇష్టానుసారంగా అప్పుడు ఇప్పుడు ప్లాట్ల అమ్మకాల్ని కొనసాగిస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే తరహా అనధికార లేఅవుట్లు వెలిశాయి. అప్పట్లో కొందరు రాజకీయ నేతలు తమ అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ లేఅవుట్లు వేశారు. పలు చోట్ల సాగుకు అనువైన భూమిని కొనుగోలు చేసి లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ల్యాండ్ కన్వర్షన్ లేకుండా, ప్రభుత్వ నిబంధనల్ని పాటించకుండా వందల సంఖ్యలో లేఅవుట్లు వెలిశాయి. రియల్ వ్యాపారులు జనాన్ని మభ్యపెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తూ వారిని మాయ చేస్తున్నారు. అయితే ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రం భవిష్యత్తులో తిప్పలు తప్పవని అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. అంతేకాదు, మున్సిపల్, గ్రామ పంచాయతీల ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నిజానికి ఏ లేఅవుట్లకైనా కన్వర్షన్ తప్పనిసరిగా చేయాలి. లేఅవుట్లో ప్రజా ప్రయోజనార్థం అంటే పార్కు, ఆలయం లాంటి వాటి కోసం 10% స్థలం, వీధి లైట్లు, కాలువల కోసం సుమారు 2% స్థలం, 40 అడుగుల ప్రధాన రహదారి, 30 లేదా 20 అడుగులు వీధి రహదారి ఉండాలి. వీటితో పాటు ఇళ్ల నిర్మాణంలో మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీకి విస్తీర్ణాన్ని బట్టి స్థలం కేటాయింపు జరగాలి. లేఅవుట్ విస్తీర్ణాన్ని లెక్కలోకి తీసుకుని తగిన రుసుము మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పులివెందుల్లో వైసీపీ రియల్టర్లు లేఅవుట్లలో ఇవేవీ పాటించరు. పులివెందుల పరిధిలో ఇలాంటి నిబంధనలు పట్టించుకోరని రియల్ ఎస్టేట్ మాఫియా ఇష్టానుసారంగా లేఅవుట్లు వేసి అక్రమ మార్గంలో జేబులు నింపుకుంటోంది. మున్సిపాలిటీలో అయితే టౌన్ ప్లానింగ్ విభాగం పరిధిలోకి రాగా, గ్రామ పంచాయతీలో కార్యదర్శి చూసుకుంటారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని కలిపేసుకుంటూ లేఅవుట్లు వేసినట్లు సమాచారం. అంతేకాదు, ప్రైవేట్ ప్లానర్ల ద్వారా లేఅవుట్ తయారు చేయించుకుని ఆ మ్యాప్లు ప్రజలకు చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అనధికార లేఅవుట్ల కారణంగా మున్సిపల్, గ్రామ పంచాయతీలే కాకుండా భవిష్యత్తులో కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లకు అనుమతి పొందాలంటే నిబంధనలు తప్పక పాటించాలి. పులివెందుల రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మాత్రం అనుమతుల్ని పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సమాచారం. మున్సిపల్, గ్రామ పంచాయతీల అనుమతులు, ప్రభుత్వ నిబంధనల్ని పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా ముడుపులు అందజేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పులివెందుల పట్టణ మున్సిపాలిటీ పరిధిలో 7,000కు పైగా జగనన్న ఇళ్లు మంజూరు చేశారు. వారి స్వార్థం కోసం వైసీపీ నేతలే అనర్హులకు ఎక్కువ ఇళ్లు మంజూరు చేయించినట్లు తేలింది. నాయకులు ఎవరికి చెబితే అధికారులు వారికి మంజూరు చేశారు. ప్రధాన రహదారి పక్కన, పట్టణ శివారుల్లో విలువైన స్థలాల్లో నాయకుల పేర్లతో మంజూరు చేయించుకుని అర్హులైన పేదలకు పట్టణానికి దూరంగా కొండలు, గుట్టల్లో మంజూరు చేశారు. అంతేకాదు, పేదలతో మున్సిపాలిటీకి 35,000 చెల్లించేలా చేశారు. ఓ ప్రైవేట్ సంస్థకు పనులు అప్పచెప్పగా వారు సగం పనులు చేసి బిల్లులు రాలేదని చేతులెత్తేశారు. వైసీపీ నాయకులు మాత్రం విలువైన స్థలాలు ప్లాట్లుగా వేసి అమ్ముకుంటున్నారు. వైసీపీ నేతల జగనన్న ఇళ్ల అవినీతి, లేఅవుట్ల దందా అన్నిటిపై పులివెందులకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఏదేమైనా పులివెందుల్లో జగన్ రెడ్డి అనుచరులు, వైసీపీ నేతలు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా అక్రమ లేఅవుట్ల దందా కొనసాగించడంపై కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.